వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 6 డేస్లో పార్ట్ టైం ఎలా తెచ్చుకోవాలో మీకు చెప్తాను. ఎందుకంటే నాకు 6 డేస్లో పార్ట్ టైం దొరికింది కాబట్టి యూకేకి రాగానే నేను ఏమేం చేశాను, మనకి ఏమేమి కావాలి, ఇవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుత్తి లేకుండా ఒక 10 మినిట్స్లో ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్ చేస్తాను. మీకు ఈ వీడియో ఎండింగ్ కల్లా అసలు మనకు పార్ట్ టైం కావాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే పార్ట్ టైం వస్తుంది, నేనేం చేశాను, మోసపోకుండా ఉండాలంటే మనం ఏమేం చేయాలి, అన్నీ కూడా ఎక్స్పీరియన్సెసే కాదు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. నేను అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి దానికంటే ముందు మనకి పార్ట్ టైం అప్లై చేయడానికి ఏం కావాలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఎన్ఐ నెంబర్ కావాలి. ఇది ఒకటి ఉంటే చాలు, మనము పార్ట్ టైమ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎన్ఐ నెంబర్ ఏంటి అంటే ఇందులో గవర్నమెంట్ మనకి లీగల్గా వర్క్ చేసుకోవడానికి ఎన్ఐ నెంబర్ అని ఒకటి ఇస్తుంది. అది ఉంటే బేసిక్ వీక్లీ 20 hours అంటే మంత్లీ 80 hours లీగల్గా వర్క్ చేయొచ్చు. మనకి పే కూడా అరౌండ్ 12.6 per hour వస్తుంది, విచ్ ఇస్ ఫెయిర్ ఇనఫ్ అమౌంట్. మనకి పార్ట్ టైం చేసేదాన్ని బట్టి డిపెండింగ్ అపాన్ ఇట్ మనకి వ్యారీ అవుతూ ఉంటుంది. 12.6 పెరగచ్చు తగ్గచ్చు. కానీ ఎన్ఐ నెంబర్ ఉంటే మనకి పార్ట్ టైం ఈజీగా లీగల్గా ఎవరైనా మనకి ఆఫర్ చేయాలన్నా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఎన్ఐ నెంబర్ కావాలి. సో ఎన్ఐ నెంబర్ ఎలా అప్లై చేయాలి, ఎన్ఐ నెంబర్ మనకు ఎలా వస్తుంది, ఎన్ఐ నెంబర్ మనకు కావాలి అంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ త్రూ అప్లై చేసుకోవాలి. ఇది ఒక 2-3 weeks ప్రాసెస్. ఇది మనం అప్లై చేసిన 2-3 weeksకి మనకి ఎన్ఐ నెంబర్ వస్తుంది. ఎన్ఐ నెంబర్ అప్లై చేయగానే మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ని బేస్ చేసుకుని మనం పార్ట్ టైమ్స్కి అప్లై చేయొచ్చు. 2-3 weeks తర్వాత లెస్ దెన్ ఎ మంత్ మనకి ఆ నెంబర్ని వాళ్ళకు మన వర్క్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఇంకా డిపెండ్ అయి ఉంటుంది. సో డిపెండ్స్. సో ఇది ఎన్ఐ నెంబర్ అంటే మనం లీగల్గా వర్క్ చేయడానికి యూకే గవర్నమెంట్ మనకి ఇచ్చే ఒక పర్మిట్ లాంటిది. సో అది ఉంటే మనము లీగల్గా వర్క్ చేయొచ్చు. సో మీకు ఎన్ఐ నెంబర్ అంటే ఏంటి అని అర్థమైంది అనుకుంటున్నాను. ఎన్ఐ నెంబర్ లేకుండా కూడా మనకు జాబ్స్ ఇస్తారు, కాకపోతే పే చాలా తక్కువ ఇస్తారు, విచ్ ఇస్ రియల్లీ ఇల్లీగల్. అది చాలా తప్పు కూడా. సో మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పార్ట్ టైం రావాలి అంటే ఎన్ఐ నెంబర్ అప్లై చేసుకోండి. ఇది ఉంటే మీకు ప్రాసెస్ ఈజీ అవుతుంది, తొందరగా వస్తుంది, ఎవ్రీథింగ్ లీగల్గా అయిపోతుంది, విచ్ ఇస్ ఫెయిర్ ఇనఫ్. ఇప్పుడు అబ్రాడ్లో పార్ట్ టైం ఎలా తెచ్చుకోవాలి, ఇందులో 2 విధానాలు ఉంటాయి. ఫస్ట్ ఏమో ఎవరో ఒకరు మనల్ని రికమెండ్ చేయాలి. నన్ను పర్సనల్గా ఎవరు రికమెండ్ చేయలేదు, అయినా నాకు పార్ట్ టైం వచ్చింది. రెండోది మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. ఈ రెండిట్లో మనమే వెళ్ళి తెచ్చుకోవడం వెరీ ఈజీ. ఎందుకు అంటే ఎవరైనా రికమెండ్ చేయాలి అంటే ఇట్స్ అన్ లెంతీ ప్రాసెస్. ఓనర్తో మాట్లాడాలి, ఈ పర్సన్ బాగా పనిచేస్తాడని చూడాలి, ఆ ఓనర్ కూడా ఈ పర్సన్ బాగా పనిచేస్తాడని చూడాలి, ఆ పర్సన్ మన వర్క్ నచ్చాలి, ఓకే వీడు వర్క్ఫుల్ అనిపించాలి, అప్పుడు వాడు మనల్ని నమ్మి మన పని నచ్చి మనకు జాబ్ ఇవ్వాలి. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. మనం అప్లై చేసి తెచ్చుకుంటే ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్ ఉంటుంది, కానీ కొంచెం స్పీడ్గా అయిపోతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. వ్యారీ అవ్వచ్చు, చెప్పలేం. డిపెండింగ్ అపాన్ ద కంపెనీస్ కూడా ఉంటుంది అన్నీ. డిపెండింగ్ అపాన్ ద పర్సన్, డిపెండింగ్ అపాన్ ద షాప్స్ అండ్ ద వెండర్ ఎవరైతే మనకి జాబ్ ఇస్తారో వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. సో ఎస్, ఫస్ట్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఆల్రెడీ ఇక్కడ యూకేకి వచ్చి పార్ట్ టైం చేసేవాళ్ళు ఈ పలానా వ్యక్తి నాకు బాగా పరిచయం, వీడు బాగా పనిచేస్తాడు అని చెప్పి మనల్ని తీసుకెళ్ళి మనకి పార్ట్ టైం ఇప్పించాలి. ఇది రిఫరెన్స్ ఇస్తున్నట్టు వాడు మనకి ఓకే వీడు బాగా పనిచేస్తాడు అని చెప్పి. ఇలా చాలామంది చేస్తారు, తప్పేం కాదు, విచ్ ఇస్ వెరీ లీగల్. కనెక్షన్స్ని బట్టి మనకి పార్ట్ టైం దొరకచ్చు, దొరకకపోవచ్చు, డిపెండింగ్ ఇంకా. సో ఈ రిఫరెన్స్లో వన్ అండ్ ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటి అంటే డిపెండింగ్ అపాన్ ద పర్సన్ హూ గివ్స్ us ద పార్ట్ టైం అండ్ డిపెండింగ్ అపాన్ ద పర్సన్ హూ రిఫర్స్ us, అది మనకి ఫ్యూచర్లో ట్రబుల్ తీసుకురావచ్చు. అప్పుడు ఒక పర్సన్ తోటి మనకు టర్మ్స్ కరెక్ట్గా ఉండాలని ఉండదు కదా. సో మారచ్చు టర్మ్స్. బ్యాడ్ టర్మ్స్గా మారినప్పుడు మనకు ఆ పార్ట్ టైం పోవచ్చు, చెప్పలేం, డిపెండింగ్ అపాన్ ద పర్సన్స్. సో
ఈ రెండిట్లో నేను సెకండ్దే ప్రిఫర్ చేస్తాను. మనమే వెళ్ళి పార్ట్ టైం తెచ్చుకోవాలి, విచ్ ఇస్ వెరీ ఈజీ ఆల్సో. మనమే తిరిగి పార్ట్ టైం ఎలా తెచ్చుకోవాలి, ఇందులో కూడా రెండు ఉంటాయి. ఫస్ట్దేమో ఆన్లైన్ అప్లికేషన్స్, సెకండ్ది వాకిన్స్. మీకు ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఏంటి, మన వాకిన్స్ అంటే ఏంటి, ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఏంటి, వాకిన్స్ అంటే ఏంటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ అంటే మనం ఆన్లైన్లో ఇండిట్లో కానీ లింక్డ్ఇన్లో కానీ, అబ్రాడ్లో అయితే ఎక్కువ ఇండీడ్ వాడతారు. చాలామంది హైర్ చేసుకునే వాళ్ళు కానీ చాలామంది అప్లై చేసే వాళ్ళు కూడా ఇండీడ్నే ప్రిఫర్ చేస్తారు. మీరు అబ్రాడ్కి వచ్చి పార్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ మీరు ఇండీడ్లో అప్లై చేయండి. నేను పర్సనల్గా ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 4 days 1200 అప్లికేషన్స్ అప్లై చేశాను. అన్నీ రిజెక్ట్ అయ్యాయి. ఇందులో 30-70 ఛాన్సెస్ ఉంటుందంట. 30% మనకు రావచ్చు, 70% మనకు రాకపోవచ్చు. ఏమో నా లక్ బాగాలేదప్పుడు, నాకు రాలేదు. మీకు రావచ్చు. మీరు రిఫరెన్స్ నెంబర్ని బేస్ చేసుకొని కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లై చేయొచ్చు. సో అందుకే ఎన్ఐ నెంబర్ అంత ఇంపార్టెంట్. అది మీరు యూకేకి రాగానే ఎన్ఐ నెంబర్ అప్లై చేసుకొని ఇలా ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లై చేసుకోండి. లక్ బాగుంటే వస్తుంది. 30-70 ఛాన్స్ ఉంటుంది. 30% వస్తుంది, 70% రాదు. మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ చాలామందికి ఆన్లైన్స్లోనే వచ్చింది. వాకింగ్ చాలా తక్కువ మంది వెళ్తారు. సెకండ్ వచ్చేసి వాకిన్ అంటే ఏంటి, ఉన్న రెసిడెన్స్ నుండి చుట్టుపక్కల ఉండే హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, స్టోర్స్ కానీ వీటన్నిటికీ వెళ్ళి నేను ఈ యూనివర్సిటీలో చదువుతున్నాను, ఇక్కడ ఉంటాను, మీకు దగ్గరే ఉంటాను, నా పేరు ఇది, నాకు ఇవి ఇవ్వచ్చు, నేను ఇవి చేశాను ఇంతకుముందు, ఇది నా ఎక్స్పీరియన్స్ అని చెప్పి డీటెయిల్గా మన కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మన రెజ్యూమే కానీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర పార్ట్ టైం జాబ్ అవైలబిలిటీ ఉందా లేదా అని అడగాలి. వాళ్ళ దగ్గర పార్ట్ టైం జాబ్ అవైలబిలిటీ ఉంటే వాళ్ళు ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం వాకిన్స్ చాలా తక్కువ మంది వెళ్తారు. వెళ్ళిన వాళ్ళకి 99% దొరుకుతుంది పార్ట్ టైం. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. 99% మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ త్రూ రాలేదు అంటే దీంట్లో 99% వస్తుంది. ఒక గ్యారంటీ, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుండి చెప్తున్నాను నేను. మనం పార్ట్ టైం తెచ్చుకోవాలంటే 3 విధానాలు ఉంటాయి. ఫస్ట్ది ఎవరో ఒకరు మనకు రిఫరెన్స్ ఇవ్వాలి. సెకండ్ది ఆన్లైన్ అప్లికేషన్స్, మనమే ఆన్లైన్లో వెళ్ళి అప్లై చేసుకోవాలి. థర్డ్ది విచ్ ఇస్ వెరీ బేసిక్ అండ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, 99% ఈ ప్రాసెస్ త్రూ అందరికీ పార్ట్ టైం దొరుకుతుంది. 99% ఈ ప్రాసెస్ త్రూ అందరికీ పార్ట్ టైం దొరుకుతుంది. ఇదేంటిది, వాకిన్స్ వెళ్ళి పార్ట్ టైం తెచ్చుకోవడం. ఈ వాకిన్స్ త్రూ వెళ్తే మనకు 100% పార్ట్ టైం దొరుకుతుంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి నేను చెప్తాను. సో మీకు ఏం కావాలి, ఏమేం చేయాలి, ఏమేం చేస్తే పార్ట్ టైం దొరుకుతుంది అని మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాకిన్స్ అంటే ఏంటి అంటే క్లియర్గా ఒక రెస్టారెంట్కి కానీ, ఒక షాపుకి కానీ, ఒక హోటల్కి కానీ మనము ఆ ప్లేస్కి వెళ్ళి నేను ఈ యూనివర్సిటీలో చదువుతున్నాను, నాకు ఈ పని వచ్చు, నేను ఈ పని చేస్తాను, నన్ను హైర్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాను అని చెప్పి, మీ దగ్గరలోనే ఉంటాను, మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను వస్తాను అని చెప్పి ఇలా అడగడం. మోస్ట్ ఆఫ్ ద టైం ఇలా చేస్తే మనకు పార్ట్ టైం దొరుకుతుంది. 99% దొరుకుతుంది. వాడికి మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఐదర్ మన రెజ్యూమే కానీ, మన ఫోన్ నెంబర్, మన పేరు, మన ఈమెయిల్ ఐడి వాడికి రాసి ఇవ్వడం కానీ ఇలా ఏదో ఒకటి చేయాలి. సో వాడికి ఫర్దర్ వాడికి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలా పార్ట్ టైం అవైలబిలిటీ ఉన్నా మనల్ని కాంటాక్ట్ అవుతాడు. ఇలా నేను నా ఫ్రెండ్స్ 2-3కి రిఫరెన్స్ కూడా ఇచ్చాను. ఇలా వీడి దగ్గర ఉంది, వెళ్ళి వీడికి అప్లై చేయండి అని. వాళ్ళకి అలా వెళ్ళినా కూడా వచ్చాయి. సో నేను పర్సనల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. నాకు ఈ వాకిన్స్ త్రూనే నాకు నా పార్ట్ టైం దొరికింది. ఇప్పుడు నేను పనిచేసేది ఇప్పుడు ఎల్టీసీ డిస్ట్రిబ్యూషన్స్లో. వాడు నాకు ఎన్ఐపే ఇస్తున్నాడు, విచ్ ఇస్ నా మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్నీ కరెక్ట్గా సరిపోతున్నాయి నాకు. నథింగ్ మోర్, నథింగ్ లెస్. సో ఇలా ఉంటుంది ప్రాసెస్ అంతా వాకిన్స్ అంటే. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తాను. G5 నుండి G44 వరకు నడుచుకుంటూ వెళ్ళాను నేను. మీకు ఇందాక G5 నుండి G44 వరకు నడుచుకుంటూ వెళ్ళాను.
కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా జరిగాయి. సో ఇవి నా ఎక్స్పీరియన్సెస్. ఇది నేను ఏమేం చేశాను, నేను ఏం చేస్తే నాకు పార్ట్ టైం దొరికింది, ఇవి చేయడం వల్ల నాకు పార్ట్ టైం దొరికింది అని నేను చెప్తున్నాను. ఇవే మిమ్మల్ని చేయమని కాదు, ఇది నా ఎక్స్పీరియన్స్. ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 month నేను నేను తెలుసుకునేవి ఇవే. యూకేకి వచ్చిన తర్వాత, అబ్రాడ్కి వచ్చిన తర్వాత చాలామంది 1 month 2 month 3 months ఖాళీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు అలా అప్లై చేయాలి ఏంటి అని. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారు అంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను నేను. సో ఇది ప్రాసెస్. ఇవి ఉంటే మనకి అబ్రాడ్లో మనకి ఈజీగా పార్ట్ టైం దొరుకుతుంది. లేదు అంటే ఖాళీగా ఉంటున్నారు జనాలు చాలామంది, ఎలా అప్లై చేయాలో తెలియక. చాలామంది ఆన్లైన్ అప్లికేషన్స్ అనుకుంటారు, లేదు వాకిన్స్ కూడా ఉంటాయి. వాకిన్స్ వెళ్తే మనకి ఈజీగా పార్ట్ టైం దొరుకుతుంది ఆన్లైన్ అప్లికేషన్స్ కంటే. సో వాకిన్స్ వెళ్ళండి. ఒకవేళ మీరు 1 month 2 months అయ్యి ఖాళీగా ఉన్నా కూడా మీరు పార్ట్ టైం దొరకట్లేదు అంటే వాకిన్స్ వెళ్ళండి. ఇది నా సజెషన్, మీ ఇష్టం అది. పర్సనల్ ప్రిఫరెన్సెస్ కూడా ఉంటాయి కదా. సో దిస్ ఇస్ హౌ థింగ్స్ వ్యారీ ఫర్ ఎవ్రీవన్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నాను అబ్రాడ్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అని. టు బీ ఫ్రాంక్, సిచ్యువేషన్ చాలా బాగుంది. సో మీకు అబ్రాడ్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. పార్ట్ టైం దొరకట్లేదని కాదు, జనాలకు ఎలా అప్లై చేయాలో తెలీదు. సో అందుకే ఎవరికి రావట్లేదు. మీరు ఈ వీడియో చూసారు అంటే నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీరు ఫ్యూచర్లో ఇలా యూకే వద్దాము అనుకుంటున్నారు అంటే ఈ వీడియో మీకోసమే. సో ఇది చూడండి, నేను చెప్పినవి ట్రై చేయండి, మీకు పక్కా దొరుకుతుంది 100%, నాది హామీ. సో ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది సిచ్యువేషన్ ఫ్రెండ్స్ అబ్రాడ్లో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏం కావాలి, ఏం చేయాలి, ఏం చేస్తే పార్ట్ టైం దొరుకుతుంది అని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఎవ్రీథింంగ్ పిన్ పాయింట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సపోర్ట్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఒకవేళ నేను అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మళ్ళీ కలుద్దాం. బాయ్.